మిడిల్ ఈస్ట్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది యుద్ధాలు మరియు రక్తపాతం. దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ గొడవలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? చాలా మంది ఇదంతా కేవలం మతం కోసమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆ గొడవల్లో మతం అనేది కేవలం 10% మాత్రమే. మరి మిగతా 90% కదేంటి? ఆ షాకింగ్ నిజాలేంటో ఈ వీడియోలో చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం ఒక 100 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం పాలించేది. మొదట ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలు ఒక గదిలో కూర్చొని ఒక మ్యాప్ మీద తమకు నచ్చినట్టు స్కేలుతో గీతలు గీసి దేశాల్ని విడగొట్టాయి. దీనినే సైక్స్ పికో ఒప్పందం అని అంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ గీతలు గీసేటప్పుడు అక్కడ ఏ తగలున్నాయి, ఎవరికి ఎవరితో పడదు అనేది అస్సలు పట్టించుకోలేదు. శత్రువులను బలవంతంగా ఒకే దేశంలో కలిపేశారు. ఒకే కుటుంబం లాంటి వారిని విడగొట్టారు. ఉదాహరణకి కుర్దులు అనే తెగను 4 దేశాలకు విడగొట్టారు. 100 ఏళ్ల క్రితం గీసిన సరిహద్దులే నేటి యుద్ధాలకు మొదటి బీజం వేశాయి. సరిహద్దులు గీశారు. కానీ ఈ చిన్న ప్రాంతం కోసం ప్రపంచం అంతా ఎందుకు కొట్టుకుంటుంది? ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచానికి ఒక మెయిన్ రోడ్ లాంటిది. ఈ మెయిన్ రోడ్ ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఈ మూడింటిని కలిపే మెయిన్ సెంటర్. అయితే ఈ మిడిల్ ఈస్ట్ లో 2 చోక్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి మూసుకుపోతే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. మొదటిది సూయజ్ కెనాల్. ఇది ఈజిప్ట్ లో ఉంటుంది. ఇది లేకపోతే యూరోప్ నుండి ఆసియాకు రావాలంటే ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టుకొని రావాలి. దీని వల్ల టైం, డబ్బు రెండూ విపరీతంగా ఖర్చు అవుతాయి. అంటే ఈ కెనాల్ ని ఎవరు కంట్రోల్ చేస్తే వారు ప్రపంచ వ్యాపారాన్ని శాసించవచ్చు. రెండోది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆయిల్ గేట్. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయిల్ లో దాదాపు 20% నుండి 30% వరకు ఈ చిన్న సముద్ర మార్గం ద్వారానే వెళ్తుంది. ఈ ప్రదేశంలో ఒక నిమిషం ఆలోచించండి. ఈ దాళ్లను ఎవరైనా బ్లాక్ చేస్తే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్తుంది. పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి. సరుకుల రవాణా ఆగిపోతుంది. ప్రపంచంలో ఉన్న చమురు నిల్వల్లో సగానికి పైగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాల్లోనే ఉన్నాయి. ఈ రోజు ప్రపంచంలో ఏ ఫ్యాక్టరీ నడవాలన్నా, ఏ విమానం ఎగరాలన్నా ఈ ఆయిల్ ఉండాల్సిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఆయిల్ ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఆయిల్ రేటు పెరిగితే అన్ని దేశాల్లో వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అందుకే ఈ ఆయిల్ పై పట్టు సాధిస్తే ప్రపంచాన్ని శాసించవచ్చని పెద్ద దేశాల ప్లాన్. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ వ్యాపారం ఎక్కువగా అమెరికన్ డాలర్స్ లోనే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా దేశం డాలర్ కాకుండా వేరే కరెన్సీలో ఆయిల్ ని అమ్ముతామంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఇలాంటి ఆర్థిక ప్రయోజనాల కోసమే పెద్ద దేశాలు ఈ మిడిల్ ఈస్ట్ లో గొడవల్ని పెడుతుంటాయి. అందుకే అమెరికా లేదా రష్యా వంటి దేశాలు మిడిల్ ఈస్ట్ లో తమకు నచ్చిన వాళ్ళ అధికారంలో ఉండాలని కోరుకుంటాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో తమకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఏదో ఒక సాకుతో అక్కడ యుద్ధాలు మొదలు పెడతారు. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. మిడిల్ ఈస్ట్ లో మతపరమైన గొడవలు నిజం కాదా అంటే నిజమే. కానీ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ముస్లిం జనాభాలో ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి సున్నీ, రెండోది షియా. ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత నాయకత్వం ఎవరికి ఉండాలనే విషయంలో ఈ 2 గ్రూపుల మధ్య 100 ఏళ్ల క్రితమే విభేదాలు మొదలయ్యాయి. సౌదీ అరేబియా దేశంలో సున్నీ ముస్లిం మెజారిటీ పీపుల్ ఎక్కువ మరియు ఇరాన్ దేశంలో షియా ముస్లిం మెజారిటీ పీపుల్ ఎక్కువ. సౌదీ అరేబియా, ఇరాన్ వంటి మతపరమైన తేడాలున్న దేశాలు ఒక దేశం మీద పట్టు సాధించడానికి మనం ఒకే వర్గం అనే సెంటిమెంట్ ను రెచ్చగొట్టి యుద్ధాలు చేయిస్తాయి. సౌదీ అరేబియా, ఇరాన్ రెండు ముస్లిం దేశాలే. మతం కోసమే యుద్ధాలంటే 2 ముస్లిం దేశాలు ఎందుకు కొట్టుకుంటాయి? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతం అనేది కేవలం బయటికి చెప్పుకోవడానికి మాత్రమే. కానీ యుద్ధాలు మాత్రం మిడిల్ ఈస్ట్ లో పవర్ కోసం జరుగుతున్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ లో అసలు ఆటగాళ్లు మాత్రం అమెరికా, రష్యా మరియు చైనా వంటి సూపర్ పవర్ కలిగిన దేశాలు. ఈ దేశాలకి మిడిల్ ఈస్ట్ లో శాంతి కంటే యుద్ధమే లాభదాయకం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుందంటేనే అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల ఆయుధ కంపెనీలకు లాభాలు వస్తాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధాల కోసం రోజుకు దాదాపు $100 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఆయుధాలు తయారు చేసే దేశాల జోబిల్లోకే వెళ్తుంది. మిడిల్ ఈస్ట్ లో ఈ గొడవలు ఎప్పుడు ఇలాగే ఉంటాయా అంటే గత 15 ఏళ్ల పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. చాలా దేశాల్లో దశాబ్దాల తరబడి ఒకే వ్యక్తి పాలన సాగింది. 2011లో అరబ్ స్ప్రింగ్ పేరుతో ప్రజలందరూ మార్పు కోరుతూ రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఆశించిన ప్రజాస్వామ్యం రాకపోగా లిబియా వంటి దేశాలు మరింత గందరగోళంలోకి వెళ్లాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.